హీరోయిన్స్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న భార్యలుగా మారగానే సినిమాలకు దూరంగా ఉండడం లాంటివి చేస్తుంటారు. కానీ కొంతమంది పెళ్లైన తర్వాత కూడా మూవీస్ కంటిన్యూ చేస్తుంటారు. అయితే హీరోయిన్స్ భార్యలుగా మారిన తర్వాత భర్తల కోసం కొన్ని త్యాగాలు చేస్తుంటారు. వారిలో కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత తమ భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు స్టార్ హీరోయిన్స్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సౌందర్య గారు. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు సౌందర్య. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే తన కెరీర్ బాగున్న సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును 2003లో పెళ్లి చేసుకున్నారు సౌందర్య. అయితే పెళ్లికి ముందే భర్త కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు సౌందర్య. డబ్బులు ఇస్తున్నారు కదా అని రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్లలో నటించలేను అని, రేపటి రోజు మ్యారేజ్ అయ్యాక నా భర్తకు ఏం చెప్పాలి, అందుకే ఇంటిమేట్ సీన్లలో నటించను అని సౌందర్య అలాంటి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. సెకండ్ వన్ ప్రియమణి. తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియమణి పెళ్లైన కొత్తలో మూవీతో చాలా పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్లిన ప్రియమణి ప్రస్తుతం హీరోయిన్ గా యాక్ట్ చేస్తూ వస్తుంది. అయితే ప్రియమణి తనను సినిమాలో చూసినప్పుడు ఆమె పిల్లలు, భర్త అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదని మ్యారేజ్ తర్వాత ఇంటిమేట్ సీన్లలో నటించట్లేదని ఓ షోలో చెప్పింది. థర్డ్ వన్ నమ్రత శిరోద్కర్. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పెళ్లికి ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చిరంజీవితో అంజి, మహేష్ బాబుతో వంశ సినిమాలో జోడీగా నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన నమ్రత శిరోద్కర్ మహేష్ బాబును పెళ్లాడిన తర్వాత మూవీస్ కు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ, పిల్లలు, గౌతమ్, సితారాలను చూసుకునేందుకు భర్త బిజినెస్ లు ఇతర విషయాలు మేనేజ్ చేయడానికి నమ్రత శిరోద్కర్ సినిమాల్లో నటించట్లేదు. ఫోర్త్ వన్ శ్రీలీల. రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల డాన్సింగ్ క్వీన్ గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. తనెప్పుడు లిప్ కిస్ సీన్ లో నటించలేదని, తన ఫస్ట్ లిప్ కిస్ ఆమెకు కాబోయే భర్తకే అని శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.